పరిశుద్ధ గ్రంథంలో యాయీరు అని ఒక అధికారి ఉన్నాడు. అతనికి ఒక చిన్న కుమార్తె ఉంది. ఆ తండ్రి ఆ కుమార్తెను ఎంతో ప్రేమించేవాడు. కుమార్తెలంటే చాలామంది చాలా ఇష్టం కదండి, ఆడపిల్లలంటే తండ్రులకు. అదేవిధంగా ఈ తండ్రి కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు తన కుమార్తెని, ఆ చిన్న కుమార్తెని. ఆమె ఒకరోజు జబ్బుపడి అనారోగ్యానికి గురైంది. అతను ఈ బిడ్డ కోసం ఎంతో ప్రయాసపడి ఎంతోమంది వైద్యులను సంప్రదించి ఆమె బాగవటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేదన్నమాట. అప్పుడు అలాంటి టైంలో బహుశా యేసుప్రభు గురించి విన్నాడేమో. యేసయ్య తన బిడ్డని తప్పక బాగు చేయగలడు అనే విశ్వాసంతో యేసుప్రభు వద్దకు వచ్చి ఆయన పాదముల మీద పడి, చూసారా, ఒక అధికారి అయినప్పటికీ వచ్చి యేసుప్రభు దగ్గర ఆయన పాదముల మీద పడుతున్నాడు. ఎంత విశ్వాసం ఉందో. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, ఆమె బాగుపడినట్లు ఆ పాప మీద నీ చేతులు ఉంచాలయ్యా అని యేసయ్య దగ్గర ప్రాధేయపడుతున్నాడు. కనికరపూర్ణుడైన యేసయ్య అతనితో కలిసి యాయీరింటికి బయలుదేరాడు. ఆయన వెళ్ళబోతుండగా ఇంతలో అతని ఇంటి నుండి అతని సేవకులు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇంక నువ్వు బోధకుడిని బలవంతం చేయవద్దు, యేసుప్రభుని బలవంతం చేయవద్దు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తండ్రి హృదయం ఎంత పగిలిపోయి ఉంటుందో ఆలోచించారా? అతను ఎంతగా విలపించి ఉంటాడు కదా. అలాంటి సమయంలో కరుణామయుడైనటువంటి యేసయ్య అతని మనసులోని బాధని చూశాడు. అందుకే యాయీరుతో అంటాడు, యాయీరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి అతనిని బలపరుస్తాడు. ఈరోజు యాయీరు వలె ఎటువంటి దుఃఖములో వేదనలో ఉన్నావో, ఏ సమస్య నీ గుండెను గాయం చేసిందో, నీ హృదయమును నీ అంతరంగమును ఎరిగిన యేసయ్య నీ కన్నీరు తుడుస్తాడు. నీ కన్నీరు ఆయనకి కనిపిస్తుంది, ఆయన కన్నీరు తీస్తాడు. నీ గాయములు ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీ కన్నీటిని తుడిచి నీ గాయములను కట్టగడ సమర్థుడు ఆయన. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము అని నీకు యేసయ్య ధైర్యం చెబుతున్నాడు. ఆయన ఇచ్చే ఆదరణ పొందుకొని ధైర్యంగా ఉండు ప్రేమిత్రమా.